హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓఎస్పీ యూనిటీ 2K25. ఇందులో మనకు టెట్ పేపర్ 2కి సంబంధించిన సిలబస్ని ఇక్కడ చూద్దాం. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్ జనవరి 2026 పేపర్ 2 సిలబస్ ఇక్కడ ఉంది. ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్క్స్ ఉంటుంది. డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అండర్స్టాండింగ్ లెర్నింగ్ ఇక్కడ మీకు క్లియర్గా ఇందులో టాపిక్స్ నేమ్స్ కూడా ఉన్నాయి, చూడండి. పెడగాజికల్ కన్సర్న్ అని ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి విషయమని పఠనావగాహన అని ఇచ్చారు. తెలుగు సాహిత్యం సంస్కృతి 2015లో రూపొందించిన పాఠ్యపుస్తకాల ఆధారంగానంట. నెక్స్ట్ పదజాలం, భాషాంశాలు, బోధనా పద్ధతులు, తర్వాత కంటెంట్ ఇంగ్లీష్కి సంబంధించి కంటెంట్ 24 మార్క్స్కి, పెడగాజీ 6 మార్క్స్కి, అన్నీ అంతే అండి, అన్ని సబ్జెక్ట్స్ అంతే. సో మ్యాథ్స్ వచ్చేసి కంటెంట్ 24 మార్క్స్కి ఉంటుంది. తర్వాత మ్యాథ్స్ పెడగాజీ వచ్చేసి 6 మార్క్స్కి ఉంటుంది. సైన్స్ కూడా కంటెంట్ 24 మార్క్స్కి ఉంటుంది. సైన్స్ అంటే ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ ఇంక్లూడ్ అయ్యి 24 మార్క్స్కి ఉంటాయి. సో ఇక్కడ సైన్స్ మెథడాలజీ, సైన్స్ కొంచెం సిలబస్ ఎక్కువనే ఉంటుందంటే, ఎందుకంటే ఫిజిక్స్ చదవాలి, కెమిస్ట్రీ చదవాలి అండ్ బయాలజీ కూడా చదవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువనే ఉంటుంది. పెడగాజీ వచ్చేసి 6 మార్క్స్కి ఉంది. సో టోటల్గా 150 మార్క్స్ ఎగ్జామ్ కదా. 150 మార్క్స్కి ఎగ్జామ్లో ఇది పైన చెప్పినట్టుగా సైన్స్ వాళ్ళకు అనమాట, మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉన్న వాళ్ళకు. అదే సోషల్ స్టడీస్ ఉన్న వాళ్ళకైతే టోటల్గా 60 మార్క్స్ సోషలే ఉంటుంది. కంటెంట్ 48 మార్క్స్కి ఉంటుంది. మిగిలిన 12 మార్క్స్ వచ్చేసి పెడగాజీకి సంబంధించింది ఉంటుంది. ఈ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే మన యూట్యూబ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్లో జాయిన్ అవ్వండి. విఎస్పీ యూనిటీ అని మీరు టైప్ చేసినట్లయితే టెలిగ్రామ్లో మనకు ఛానల్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు జాయిన్ అయితే అక్కడ ఈ పీడిఎఫ్ని నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. సో ఇది మనకు రీసెంట్గా పేపర్ 2 టెట్ పేపర్ 2కి సంబంధించిన సిలబస్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ కొత్త సిలబస్ ప్రకారమే మనకు ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎలాంటి మార్పులు లేవు. 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి సబ్జెక్టు 30 మార్క్స్కి ఉంటుంది ఇక్కడ మనకు చూపించినట్టుగా. ఓకే, సో ఇందులో ఉన్న టాపిక్స్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మనకు టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది కదా. సో దాని ప్రకారం మనకు జనవరిలోనే ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంటుంది. డిసెంబర్ ఎండింగ్ నుంచి జనవరిలో ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంటుంది. షిఫ్ట్ల వైజ్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్సే ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.